ఫ్రెండ్స్, రాత్రి చాలా లేటుగా ఆఫీస్లో ఒంటరిగా పనిచేస్తూ ఉన్న ఈ మనిషి ఒక్కసారిగా చూసిన దృశ్యం అతని ఆత్మకే వణుకు పుట్టిస్తుంది. అసలు విషయం ఏమిటంటే, కంపెనీ బాస్ ని ఆఫీస్లోనే అత్యంత హ్యాండ్సమ్ గా కనిపించే ఒక అబ్బాయి గన్ తో కాల్చేస్తాడు. అది చూసిన జాక్ భయంతో గోడ కోణంలో దాక్కుంటాడు. ఎక్కడైనా నన్ను చూసేస్తాడా అని గుండె బాదుకుంటోంది. అదృష్టవశాత్తు హంతకుడికి జాక్ అక్కడ ఉన్నాడన్న సంగతి తెలియదు. అతను బాస్ శవాన్ని ఎలా మేనేజ్ చేయాలా అని ఆలోచిస్తూ అక్కడే ఉంటాడు. జాక్ నెమ్మదిగా ఊపిరి వదిలాడు. నన్ను పట్టుకుంటే ఇక నా పని అయిపోయినట్టే అని అనుకుంటూ ఉంటాడు. వెంటనే వాష్రూమ్ లో దాక్కోవాలని పరిగెత్తాడు. డోర్ తీయగానే సెక్యూరిటీ గార్డ్ నేల మీద పడిపోయి కనిపిస్తాడు. జాక్ అతని పరిస్థితి చూసే ప్రయత్నం చేస్తూ పొరపాటున ఫ్లష్ బటన్ నొక్కేశాడు. గబగబా పెద్ద శబ్దం. ఇప్పుడైతే ఖచ్చితంగా హంతకుడు వింటాడు అని జాక్ అర్థమైపోయింది. అతను వెంటనే డోర్ మూసేస్తాడు. అంత చిన్న వాష్రూమ్ లో దాక్కోవడానికి చోటెక్కడా? బ్రతకడం కోసం తప్పనిసరిగా ఆ గార్డ్ మీదే నిలబడాల్సి వస్తుంది. చేతులు కంపిస్తున్నాయి. శ్వాస ఆగిపోయినట్టే ఉంటుంది. అదే సమయంలో హంతకుడు లోపలికి వస్తుంటాడు. కానీ ఆశ్చర్యంగా అతను జాక్ ని చూడనేలేదు. తన బట్టలు కడుక్కోవడానికి మాత్రమే వచ్చాడు. జాక్ గుండెల్లోంచి ఊపిరి పీల్చుకున్నాడు. కానీ వెంటనే మరో విషయం కనిపిస్తుంది. ఆ గార్డ్ నడుము దగ్గర కీళ్లు వేలాడుతున్నాయి. హంతకుడు నేరుగా ఆ కీళ్లు వైపు వస్తుంటాడు. జాక్ ఒక్కసారిగా తన స్థానం మార్చాడు. హంతకుడు కీళ్లు తీసుకునే ప్రయత్నం చేస్తుండగా మళ్లీ ఫ్లష్ శబ్దం. ఈసారి హంతకుడే పొరపాటున బటన్ నొక్కాడు. అలా జాక్ మరోసారి తప్పించుకుంటాడు. హంతకుడు వాష్రూమ్ నుంచి బయటికి వెళ్లగాని జాక్ కూడా నెమ్మదిగా అతని వెంటే బయటికి వస్తుంటాడు. పరిగెత్తుకుంటూ ఒక గదిలోకి వెళ్లి పోలీసులకు కాల్ చేయబోతున్న సమయంలో అదే రాత్రి పనిచేస్తున్న ఇంకో ఉద్యోగితో గుద్దుకుంటాడు. జాక్ వెంటనే జరిగినదంతా అతనికి చెప్పేస్తాడు. అటువైపు హంతకుడు ఫైర్ సిస్టమ్ ని పగలగొట్టి కంపెనీ సీక్రెట్ ఫైల్స్ ఉన్న రూమ్ కి చేరిపోతాడు. అక్కడ మద్యం చల్లి అన్ని ఫైల్స్ తగలబెట్టే ప్లాన్ చేస్తుంటాడు. ఇటువైపు జాక్ అతని సహోద్యోగి పరిగెత్తుకుంటూ లిఫ్ట్ దగ్గరికి వెళ్లారు. కానీ లిఫ్ట్ పని చేయడం లేదు. తర్వాత ఎమర్జెన్సీ ఎగ్జిట్ ట్రై చేస్తుంటాడు. అది కూడా లాక్ అయిపోయింది. ఆ భవనంలో ఇంకా ఎవరైనా బతికి ఉన్నారా అన్న సందేహం. కొద్దిసేపు చర్చించుకుని వాళ్ళిద్దరూ వేరువేరుగా సహాయం కోసం వెతకాలని నిర్ణయించుకుంటారు. జాక్ ఫోన్ కోసం ముందుకు వెళ్తుంటాడు. అప్పుడే మూలలో హంతకుడి నీడ కనిపిస్తుంది.